జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీఎంఓఏ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల జీవన్ ప్రసాద్, టీఎంఓఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపాలపల్లి జిల్లా మీ సేవ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త కిరణ్ కుమార్ హాజరయ్యారు. జిల్లాకు వచ్చిన రాష్ట్ర టీఎంఓఏ నాయకులకు భూపాలపల్లి మీ సేవ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ మీ సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ వెబ్సైట్ను టీఎంఓఏ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల జీవన్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీ సేవ ఆపరేటర్లకు టీఎంఓఏ సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించారు. వీలైనంత త్వరగా మీ సేవ ఆపరేటర్లు టీఎంఓఏ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, మీ సేవ ఆపరేటర్లు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులైన పత్రుల జీవన్ ప్రసాద్ గారికి, అక్కడ హైదరాబాద్ నుండి కూడా భూపాలపల్లిలో లాంచ్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు మా డిస్ట్రిక్ట్ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మనకు టైం చాలా తక్కువ ఉన్నది, అన్న వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, వేరేగా చాలా లేట్ అయింది. అందుకని అన్న మనం మాట్లాడే చాలా తక్కువ 2 నిమిషాలలో మాట్లాడి ముగిద్దాము. ఎందుకంటే అన్న చాలా దూరం అవ్వాలి, అన్నకు అర్థం అవుతుంది. మన టీఎంఓఏ ప్రతిష్టాత్మకంగా అన్న ఇన్ని రోజుల కంటే ఉన్న వెబ్సైట్ అఫీషియల్గా లేదు. ఈరోజు అఫీషియల్గా మనకు వెబ్సైట్ మన జీవన చేతుల మీద ఓపెన్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుండి ఓపెన్ అయింది కదా అని మనం కాకుండా మనం మొత్తం మన డిస్టిక్లో ఫస్ట్ ఓపెనింగ్ కాబట్టి మనం 100% ఈ వీక్లో కంప్లీట్ చేయాలని నేను జీవనానికి మాటిచ్చిన. దాని ప్రకారం మనందరం దీన్ని ఇన్స్టేజ్గా తీసుకొని ఒక 1 వీక్లో మొత్తం ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఈ తెలంగాణనే మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒక ఆదర్శవంత జిల్లాగా మనం ముందుకు తీసుకుపోవాలని నా కోరిక. ఇంకా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి స్టేట్ కమిటీ నాయకులను మన జీవనాన్ని కూడా ఇక్కడ గెలిపేయాలనేది నా కోరిక. దానికి మీరు అందరూ సహకరించాలి. నా ఒక్క పిలుపు మేరకు మీరు అందరూ ఈ పొద్దు నుండి ఇప్పుడు టైం ఇప్పుడు వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా తరపు నుంచి ధన్యవాదాలు. ఏదైతే మన టీఎంఐ అంటే ఇట్స్ వన్ బ్రాండ్. ఇలాంటి పరిస్థితులలో కూడా మనం ఇలాంటి వరకు గవర్నమెంట్లో ఎన్నో సాధించాము. మనం సాధించిన వాటిని కూడా ఇంకా వేరే వాళ్ళు మేము సాధించామని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కనుక అంటే మనలో మనము మన ఏదైతే మన అసోసియేషన్ అనేది ఏందో ఇంతకుముందు కొన్ని కారణాల వల్ల మనం ఆరోగ్యం బాగలేక మనం కొంత గ్యాప్ ఫామ్ అయింది. ఇప్పటి నుంచి ఏదైతే స్టేట్లో మొట్టమొదటి మన జిల్లా నుండే ఈ మన మెంబర్షిప్ డ్రైవ్, మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఒక మంచి ఆలోచనతో కిరణ్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా మీరు అందరూ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా మెయిన్ ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేసుకునే కారణం వెనకాల ఉన్నది ఏంటి అని అంటే ప్రతి జిల్లాలో కూడా ఇట్లా మెంబర్షిప్ కంప్లీట్ చేసుకొని మనం ఒక సీఎం ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సీఎం గారితో మనకు పెంచే కమిషన్లు అయితే కొత్త సర్వీసులు అయితే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ సక్సెస్ కావాలి మనకు సీఎం గారి తరఫు నుంచి అంటే ముందు మన అసోసియేషన్ ముందు స్ట్రాంగ్ ఉండాలి, జిల్లాలో స్ట్రాంగ్ ఉండాలి, స్టేట్లో స్ట్రాంగ్ కాదు. జిల్లాలో ఇవాళ ఉన్నటువంటి మనకు ఎన్ని మన జిల్లాలో 70 సేవలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి మన సీఎం ప్రోగ్రామ్ ప్లస్ తర్వాత మనం ఉన్నటువంటి 5,000 మంది మన మీ సేవలందరూ పిల్లలందరికీ కూడా మంచి చేయాలని అందరి తరఫు నుంచి ఆశిస్తున్నాను. ప్లస్ ఈరోజు నన్ను ఇక్కడ పిలిచి ఇంత మర్యాదగా మనం అయితే ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి మన ఆపరేటర్లందరికీ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు. త్వరలో ఒక డేట్ ఫిక్స్ అవుతుంది. ఆ డేట్న అందరూ కూడా మన సీఎం ప్రోగ్రామ్ అటెండ్ కావాలి. ఆ రోజుతోటి ఇంకా మీ సేవ వాళ్ళకు ఎటువంటి సమస్యలు ఇంకా కమిషన్ పెరగలేదు, లేకుంటే ఇది లేదు అది లేదు అనకుండా అన్ని పనులు ఏదైతే ఇంతకుముందు మనం 5 లక్షల రూపాయలు మన ప్రోగ్రామ్ ఏదైతే ఇట్లా చాలా చేసాం మనం ఏది టీఎంఐనే చేసింది అది ప్రతి కూడా గవర్నమెంట్లో గుర్తుంటుంది. అదేవిధంగా ఒక 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనం సక్సెస్ చేసుకునేవి. ఆ 10 కూడా మీకు ఏదైతే ఉందో సీఎం గారు నోట్లోనే విందురు. అవి మనం ముందు చెప్పుకోవడం కన్నా ఏంటంటే అన్ని అప్రూవల్ స్టేజ్కి వచ్చాయి, ఫైనల్ స్టేజ్లో ఉంది. మ్యాక్సిమం మీకు ఇంకొక 1 వీక్ 10 డేస్లలో డేట్ అనౌన్స్మెంట్ అవుతుంది. ఆ డేట్కి అందరూ కూడా హైదరాబాద్ కంపల్సరీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. దానికి వచ్చి అందరూ కూడా మన ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని అందరినీ ఒకసారి కోరుకుంటున్నాం.